పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు పలు ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించారు. ముందుగా మండల కేంద్రంలో ఉన్న జెడ్పీహెచ్ పాఠశాలకు వెళ్లి 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించి విద్యార్థుల విద్యా సామర్థ్యాలు తెలుసుకున్నారు. అదే పాఠశాలలో అంగన్వాడీలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులను పరిశీలించి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు పలు సూచనలు చేశారు. అలాగే స్థానికంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతున్న సిబిఎస్ఈ 10వ తరగతి ఫైనల్ పరీక్షలను పరిశీలించారు. చివరగా తాడికొండ గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఇక్కడ జ్ఞానజ్యోతి 120 డేస్ ట్రైనింగ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అయితే చక్కగా ఐసిడిఎస్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్స్తో చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ట్రైనింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. రెండవ సంవత్సరం 10th క్లాస్ సంబంధించి మన జిల్లాలో 10,458 విద్యార్థులు ఉన్నారు. వారికి గాను 67 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లల ప్రిపరేషన్ విషయంకి వచ్చినట్లయితే 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఎస్సీ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే డైలీ టెస్టులు జరుగుతున్నాయి. వర్కింగ్ అవర్లో కూడా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్కి 2 hours చెప్పున టైం టేబుల్ కూడా మార్చడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజుతో ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లు పూర్తవుతున్నాయి. మొన్న SA1 ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి గ్రేడింగ్ ఆధారంగా పిల్లలు ABCD గ్రూపులుగా చేసి వాళ్ళ మీద AB వాళ్ళకి స్కోరింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నారు ఉపాధ్యాయులంతా కూడా. అలాగే CD గ్రేడ్